యేసు రక్తం మనకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? క్షమించటం అండి. నీ సహోదరులు నీ పట్ల పొరపాటు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 70 ఏళ్ళ? 7 మార్లా? 70 ఏళ్ల మార్ల మట్టుకైనా నువ్వు క్షమించు. ఈ క్షమ పాఠాన్ని సంఘాలు నేర్చుకున్నాయా? నిజంగా ప్రతి సంఘంలోనూ ఈ క్షమనే పాఠాన్ని అవలంబిస్తే, క్రీస్తు రక్తం వల్ల కడగబడిన మనం దీనిని నేర్చుకుంటే, సంఘాల్లో గొడవలు ఎందుకుంటాయి చెప్పండి? సహోదరుల మధ్య కల్మషాలు ఎందుకుంటాయి చెప్పండి? ఎవరితో నీకు విరోధం? శత్రువునే క్షమించమని ప్రార్థించమని చెప్పిన నీకు నీ తోటి సహోదరుడు తప్పు చేస్తే ఎందుకు పళ్ళు నూరుతున్నావు ఆయన మీద? క్షమించు. ప్రేమతో చేరది. ఇది క్రైస్తవ సంఘం, యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం నేర్చుకోవలసినది. అందుకే మతోన్మాదులను క్షమించేది క్రైస్తవ్యం, శత్రువుల గురించి ప్రార్థించేది క్రైస్తవ్యం.